రోబో డ్రోన్ మోడ్లోకి మారి మమ్మల్ని లిఫ్ట్ చేసి గాలిలో ఊగిస్తూ ఇళ్ల దగ్గర దింపింది. మొదట మేమంతా భయపడ్డాం. కానీ తర్వాత గాలిలో ప్రయాణం ఎంజాయ్ చేశాం. కింద నుండి మమ్మల్ని అందరూ వింతగా చూసి ఫోటోలు తీశారు. న్యూస్లోని ఈ విషయం వచ్చింది. కొంతమంది కంప్లైంట్ చేశారని పోలీసులు వచ్చారు. ఆశ్చర్యంగా టెస్ట్ రోబో పర్మిషన్లు అన్నీ డిస్ప్లే చేసింది. కొన్ని లా పాయింట్లు కూడా చూపించింది. పోలీసులు దాంతో సెల్ఫీలు తీసుకుని సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళు టెస్ట్ రోబో చుట్టూ మూగారు. రోబో అందరినీ స్కాన్ చేసి ఎత్తు, బరువు, బాడీ ఇండెక్స్, తీసుకోవాల్సిన ఫుడ్, చేయాల్సిన వ్యాయామం ఇలా అందరికీ చెప్తూ ప్రింట్ చేసి ఇచ్చేసింది. పని మనిషి కంట్లు తోమేటప్పుడు, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అమ్మ గిన్నె సరిగ్గా తోమలేదంటే గయ్యిన అరిచేది. నోరు మూసుకుని రోబో చెప్పినట్లు చేసింది పనమ్మాయి. కొత్త ఒక వింత కదా. లేకపోతే రోబో తన పనిని లాగేసుకుంటుందేమోనని భయంతో చేసుండొచ్చు. అయినా మొత్తానికి రోబో భయానికైనా ఏదైనా కానీ పనమ్మాయి బాగా పనిచేసింది. అన్ని రోజుల కన్నా కూడా. భోజనాల దగ్గర అమ్మకి సాయం చేసింది. పిల్లలకు హోంవర్క్లోనూ సాయం చేసింది. పక్కింటి వారితో మాటామంతి కలిపింది. భోజనాల దగ్గర వడ్డిస్తూ కబుర్లు చెప్పింది. అందరికీ టెస్ట్ రోబో చాలా ఫేవరెట్ అయిపోయిందన్నమాట. అందరికీ బాగా నచ్చేసింది. ఇంకొక రోజు దాన్ని ఇంట్లో ఉంచమన్నారు. వర్క్ షాప్లో పర్మిషన్ తీసుకోవాలంటుండగానే రోబో పర్మిషన్ కాగితం చేతిలో తీసి పెట్టింది. మా వాళ్ళకు ముచ్చట వేసింది. ఎందుకంటే మేము అనుకోవడం ఆలస్యం తను మెయిల్ పంపి పర్మిషన్ కూడా తెచ్చేసుకుంది. మా అమ్మలకు తెగ ఆనందం. ఎందుకంటే ఇరుగు పొరుగుల దగ్గర గొప్పలకు పోవడానికి. 6 ఇళ్లలోనూ ఇదే పరిస్థితి. టెస్ట్ రోబో ఇంట్లో ఉన్నందున మాకు దాన్ని కనిపెట్టి రిపోర్ట్ ఇవ్వాలి కనుక మేము ఇంటిలోనే ఉండిపోయాం. తెల్లారక ముందే విశ్వరూపం పెట్టడం మొదలెట్టింది రోబో. అందరినీ 5:30 గంటలకే నిద్రలేపింది. బద్ధకంగా నిద్రలేచి మళ్ళీ పడుకున్న వాళ్ళని ఎత్తుకుని ముఖాన్ని పంపు కింద పెట్టి నీళ్లు వదిలింది. దెబ్బకు నిద్రమత్తు వదిలింది. లేచి ముఖం తుడిచారు. అందరికీ 5 నిమిషాల సమయం ఇచ్చింది పళ్ళు తోముకోవడానికి. అందరినీ వరుసలో నిలబెట్టి ఎవరికి తగిన వ్యాయామం వారికి చెప్పింది. పెద్దవారికి తేలికపాటి వ్యాయామం, పిల్లలకు వారికి నచ్చినవి ఇలా చేయించింది. 6 గంటలు అవుతుంది. టీకి అలవాటు పడిన నాలుక కిలకిలమంటుంటే గ్రీన్ టీ తెచ్చి ఇచ్చింది పెద్దలకు. పిల్లలకు పాలిచ్చిందని తాగనని మారం చేస్తే ఫ్యాన్ మీదకి ఎక్కించి స్విచ్ వేస్తాననగానే గబగబా అందరూ తాగారు. కాలకృత్యాలు స్నానాలకు వెళ్ళమని వంటిట్లో దూరింది. అమ్మ వెనక వెళ్ళింది. నాన్న పేపర్ చదువుతున్నారు. తమ్ముడు చెల్లైన యజ్ఞేష్ దగ్గర చేరారు. రోబో నిన్న బాగానే ఉంది, పొద్దున్న ఏమైంది అని.